హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం గూగుల్లో వెతికే 7 డేంజరస్ వెబ్సైట్ల గురించి తెలుసుకుందాం. సో ఇవి ఎప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేయకండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ స్టార్ట్. మీరు గూగుల్లో ఏదైనా వెతికే ముందు 2-3 సార్లు ఆలోచించారో లేదో తెలియదు. ఇప్పుడు నేను ఈ వీడియో మీకు చెప్పిన తర్వాత మీరు చూస్తారు. ఇప్పుడు మీరు చాలా టైమ్స్ ఆలోచిస్తారు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే. సో అన్ని వెబ్సైట్లు కాదు, కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేసే ముందు మీరు చాలాసార్లు ఆలోచించి అప్పుడు వెబ్సైట్లు ఓపెన్ చేయాలా వద్దనేది అది మీ డెసిజన్ మీద ఆధారపడి ఉంది. సో ఇప్పుడు మనం కొన్ని వెబ్సైట్లు చూద్దాం. సో ఆ వెబ్సైట్లు ఏం చేస్తాయంటే మీ డేటా అండ్ మీ ఫోన్, మీ లైఫ్ వరకు డేంజర్లో పెడతాయి. సో ఈరోజు మనం ఈ వీడియోలో అలాంటి 7 వెబ్సైట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడాలి. సో అప్పుడైతే మీకు 7 డేంజరస్ వెబ్సైట్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వన్, ఇల్లీగల్ డౌన్లోడ్ సైట్స్. ఇల్లీగల్ డౌన్లోడ్ సైట్స్ అంటే వీటిలో మాల్వేర్ ఉండొచ్చు, స్పీవేర్ ఉండొచ్చు. సో ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. సో అందుకే మనం ఇల్లీగల్ డౌన్లోడ్స్ సైట్స్ అస్సలు ఓపెన్ చేయకూడదు. సో అవంటే మీకు చాలా తెలిసే ఉంటాయి. సో మనం ఏదైతే లీగల్ కానీ ఏమున్నా కూడా మీరు అస్సలు ఓపెన్ చేయకండి, దాని దగ్గరికి అస్సలు మీరు వెళ్ళకండి. సో అప్పుడైతే మీరు సేఫ్గా ఉన్నట్టు. సెకండ్ వన్, డార్క్ వెబ్ లింక్స్. ఇది చాలా చాలా డేంజర్. సో ఇక్కడ ఎక్కువ మంది హ్యాకర్స్ ఉంటారు. సో మీరు ఏదైనా వెబ్సైట్ డార్క్ వెబ్ రిలేటెడ్ వెబ్సైట్ ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు మీ ఏదైతే ల్యాప్టాప్ ఆర్ మొబైల్ మీరు యూజ్ చేస్తారో సో ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. సో మిమ్మల్ని అక్కడిని తీసుకెళ్ళేలాగా చేసి ఏదో విధంగా వాళ్ళు ఈ విధంగా ఏదో ఒకటి చేయించగలరు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో డార్క్ వెబ్ లింక్స్ అనేవి ఓపెన్ చేయకండి. సో అలాంటివి అవాయిడ్ చేయండి. థర్డ్ వన్, ఫేక్ జాబ్ పోర్టల్స్. సో ప్రజెంట్ మనం జాబ్ గురించి చాలామంది వెతుకుతూనే ఉంటారు. సో ఆఫ్లైన్లో ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి. ఆన్లైన్లో డేటా ఎంట్రీ జాబ్స్ అని, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని. సో ప్రజెంట్ మనకు జాబ్ కావాలంటే ఏదో ఒక జాబ్ చేయడానికి మనం రెడీగా ఉండి మొబైల్ ఓపెన్ చేసి ఫ్రీ జాబ్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తాం, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయని ఓపెన్ చేస్తాం. సో ఈ విధంగా మనకి ఏ జాబ్ ఏ జాబ్ కూడా వేకెన్సీ ఉందని తెలిసిన కూడా వెంటనే మనం అప్లై చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఇందులో కొన్ని ఫేక్ జాబ్ పోర్టల్స్ ఏం చేస్తాయంటే మన నుంచి మనీ దోసుకోవడానికి స్కామ్ చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఇంత కట్టండి, సో మీకు జాబ్ ఇస్తాం, సో మీరు ఇంత పే చేయండి, మీకు స్టార్టింగ్లో ఇంత శాలరీ ఉంటుంది. సో అలా ఇలా చెప్పి మిమ్మల్ని మీ నుంచి అమౌంట్ అనేది దోసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అలా మీరు ఎప్పుడు కూడా డబ్బు తీసుకొని వచ్చే జాబ్స్ అసలు మీరు వెళ్ళకండి. అలాంటి వెంటనే ఎవరైనా కాల్ చేసినా కూడా నో చెప్పాలి. ఫోర్త్ వన్, ఫిషింగ్ సైట్స్. అంటే నథింగ్ బట్ ఈ సైట్స్ ఏంటంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాయి. సో ఇలాంటి మీరు అస్సలు ఈ సైట్స్ ఓపెన్ చేయకండి. సో మీరు ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు మీకు పర్మిషన్స్ అడుగుతుంటుంది, లైక్ లొకేషన్స్ కానీ, మీ ఫోన్ నెంబర్స్ కానీ, మీ కెమెరా కానీ. సో ఇలా ఏం పర్మిషన్స్ తీసుకున్నా మీకు ఖచ్చితంగా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. సో ఖచ్చితంగా ఇలాంటి ఏమైనా ఓపెన్ చేసేటప్పుడు అలాంటివి ఏమైనా పాపప్స్ అడిగినా కూడా సో మీరు వెంటనే అవాయిడ్ చేయండి. అసలు మీరు ఆ సైట్స్ అసలు ఓపెన్ చేయకండి. ఫిఫ్త్ వన్, అడల్ట్ ఇల్లీగల్ కంటెంట్ సైట్స్. అంటే నథింగ్ బట్ ఇవి మీరు ఈ కేసుల వల్ల మనకంటే సైబర్ క్రైమ్ల కేసులు కూడా అవుతుంటాయి. సో అలాంటివి మీరు ఓపెన్ చేయకూడదు. అడల్ట్ రిలేటెడ్ వీడియోస్ అయినా, ఇల్లీగల్ కంటెంట్ సైట్స్. సో మనం చూడకూడని వీడియోస్ మనం ఆన్లైన్లో చూసినా కూడా ఇవి మనకి సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు.
ఎక్కడి నుంచి ఈ లొకేషన్ నుంచి ఇవి వీడియోస్ చూస్తున్నారు, ఏ లొకేషన్ నుంచి వెబ్సైట్ యాక్సెస్ చేస్తున్నారు అవి కూడా సైబర్ క్రైమ్లు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఇలాంటి మీరు వెళ్ళకపోవడం మంచిది. 6th వన్, ఫ్రీ క్రెడిట్ కార్డ్ జనరేటర్ సైట్స్. మనకు క్రెడిట్ కార్డ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మనం షాపింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో షాప్ చేయొచ్చు. ఈ విధంగా మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి. సో అది నెక్స్ట్ మంత్ మన ఈఎంఐ పెట్టుకొని అది కొనుక్కుంటారు. సో ఈ విధంగా క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయని మీరు ఏమైనా సైట్స్ ఓపెన్ చేసినా కూడా అవి ఖచ్చితంగా 100% ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. సో ఇలాంటివి జరిగినప్పుడు మీరు సైబర్ క్రైమ్లో తప్పకుండా పడిపోతారు. సో అలాంటి మీరు క్రెడిట్ కార్డ్ కోసం దేనికోసం మీరు ఆన్లైన్లో ఎతకండి కూడా అది మీకు 100% ఫేక్గానే ఉంటుంది. సో అలాంటి ఫ్రాడ్ వెబ్సైట్ మీరు అసలు ఓపెన్ చేయకండి. మీ క్రెడిట్ కార్డ్ అనే ఆలోచన కూడా మీ మైండ్లో ఎప్పుడు తెప్పించుకోకండి. సో దానివల్ల మీరు చాలా నష్టపోతారు కూడా. 7th వన్, అన్వెరిఫైడ్ మెడికల్ సైట్స్. ఇది ఏంటంటే మెడికల్ సైట్స్ మీన్స్ కొన్ని గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా కొన్ని మెడికల్ వెబ్సైట్స్ అనేవి ఆన్లైన్లో ఉంటాయి. సో మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏమైనా డిసీజెస్తో బాధపడినా కూడా అలాంటి దానిలో ఎతికారనుకోండి, మీకు సరైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని మీ ఆరోగ్యానికి మీరే పాడు చేసుకోవడం జరుగుతుంది. కంపల్సరీగా అలాంటివి మెడికల్ సైట్స్ మీరు ఓపెన్ చేసి మీ రిలేటెడ్ ఈ ప్రాబ్లమ్స్ కూడా అక్కడ మీరు చెప్పకండి. సో ఈ 7 డేంజరస్ సైట్స్ మీరు ఓపెన్ చేయకండి. సో ఇవన్నీ మీరు విన్నారు కదా, 7 పాయింట్స్. సో కన్క్లూజన్కి వచ్చేసరికి గూగుల్లో అన్నీ సేఫ్ కావు, ఏమి ఎతకాలో మనమే జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో టెక్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.